వెల్కమ్ టు శివ మధు. నేను మధుమిత శుభ బాలాజీ. రైనీ సీజన్, వర్షాలు రోజు ఏదో ఒక టైంలో డ్రిజ్లింగ్ అవుతుంది, ఒక్కొక్కసారి పెద్ద వర్షాలు కూడా పడుతున్నాయి. సో సీజనల్ చేంజ్ వల్ల మనకి చాలా మందికి మీరు చూసారంటే లాస్ట్ వీక్ నా థ్రోట్ కూడా ఒకలాగా మారింది బికాజ్ ఐ హ్యాడ్ కోల్డ్. అలాగే చాలా మందికి కోల్డ్ వస్తుంది అనమాట. కోల్డ్ వచ్చినప్పుడు టేక్ యువర్ మెడిసిన్, దాంతో పాటు స్టీమ్ కంపల్సరీ తీసుకోండి. లాస్ట్ వీడియోలోనే చెప్దామని మిస్ అయ్యాను. నేనైతే స్టీమ్ ఎలా తీసుకుంటానంటే నీళ్లు, ఇంత పెద్ద బౌల్లో నీళ్లు పెడతాం కదా, నీళ్లు బాగా మరిగేటప్పుడు ఒక స్పూన్ పసుపు వేస్తాను అనమాట. దాంట్లో వేసి మూత పెట్టేస్తాను. సో అది మరుగుతూ ఉంటుంది కదా, ఆఫ్ చేసేసి అలాగే దబర కింద పెట్టేస్తాను. ఆ బౌల్ అలాగే కింద పెట్టేసి ఒక స్పూన్ లో ఇంత విక్స్ తీసుకొని ముసుగు వేసేసుకొని, మూత అలాగే ఉంటుంది, అది బౌల్ కి మూత అలాగే ఉంచి ముసుగు వేసేసుకొని కరెక్ట్ గా మూత ఇలా తీస్తూ విక్స్ అందులో వేస్తాను అనమాట. సో ఆ ఫ్యూమ్స్ బాగా వచ్చి వెంటనే రిలీఫ్ వస్తుంది. విత్ ఇన్ 2 days మీకు, అంటే బ్యాక్ టు బ్యాక్ 2 days చేశారంటే 2 days లో మీకు ఆ కంజెషన్ అంతా క్లియర్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఐ టేక్ ద స్టీమ్ అనమాట. సో మీరు కూడా ఇలా ఇంతవరకు చేసి ఉండకపోతే చేసి చూడండి, వెంటనే రిలీఫ్ వస్తుంది. సో రైనీ సీజన్ కి కావాల్సిన హెల్త్ టిప్స్ చెప్పేశాను. ఇప్పుడు రైనీ సీజన్ అనగానే మనకి వర్షం ఇలా స్టార్ట్ అవుతుందో లేదో మనకి ఎప్పుడు తినాలనిపించేది పకోడీలు. సో ఇవాళ నేను బ్యాక్ టు బ్యాక్ 2 రెసిపీస్, ఒకటి చికెన్ పకోడీ, ఒకటి వెజ్ పకోడీ, 2 చూపించేద్దాం అనుకున్నాను. సో దట్ ప్రతిసారి నేను వెజ్ చేసినప్పుడు నాన్ వెజిటేరియన్ వాళ్ళు, నాన్ వెజ్ చేసినప్పుడు వెజిటేరియన్ వాళ్ళు, మీరు నాన్ వెజ్ చేయట్లేదని వెజ్ చేయట్లేదని సో కంప్లైంట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇవాళ రెసిపీలో 2 వెజ్ అండ్ నాన్ వెజ్ పకోడీలు చేసేద్దాం. రెసిపీకి వెళ్ళబోయే ముందు శివ గారు రీసెంట్ గా తిరుపతి వెళ్ళొచ్చారనమాట. ఈయనకి ఎప్పుడు చూసినా అలా సడన్ గా ఏదో ఒక ప్లాన్ అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అలాగే ఈసారి కూడా ఆ ముందు రోజు ఈవినింగ్ వరకు కూడా తెలీదు అసలు ఈ ప్లాన్ జరుగుతుందా లేకపోతే ట్రిప్ ఉందా అసలు ఏం తెలీదు. సడన్ గా రేపు నేను తిరుపతి వెళ్తున్నా అన్నారు. సో అక్కడికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని శ్రీకాళహస్తి వెళ్ళి వచ్చారంట. సో థ్యాంక్స్ టు అందరూ తిరుపతిలో అండ్ శ్రీకాళహస్తిలో వీళ్ళ అంటే శివ గారి ఫ్రెండ్స్ కున్న కాంటాక్ట్స్ వాళ్ళందరూ చాలా హెల్ప్ చేసి చాలా మంచి దర్శనం ఇచ్చారంట. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ దట్టు శివ గారు కూడా మెట్లెక్కి వెళ్ళారు. యాక్చువల్ గా వాళ్ళ ఫ్రెండ్ దే మొక్కుందనమాట మెట్లెక్కి వెళ్ళాలని. సో తనకి తోడుగా శివ గారు కూడా ఎక్కి వెళ్ళారనమాట. సో మేబీ వచ్చాక ఈయన చెప్తుంటారు, మేబీ లైక్ దేవుడు నన్ను మెట్లెక్కి రమ్మన్నారేమో, అందుకే నేను అలా వెళ్ళానేమో అని. బట్ దర్శనం అంతా చాలా బాగా జరిగిందంట. హీ వాజ్ వెరీ హ్యాపీ. సడన్ గా వెళ్ళినా కానీ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్ అండ్ వెంట్ వెరీ వెల్ అంట. సో ఆ గ్లింప్సెస్ ఇప్పుడు చూసేద్దాం. ట్రావెల్ స్టార్ట్ అయింది. ఈ ఫోటోలో శివ గారితో పాటు ఉన్నది వాళ్ళ ఫ్రెండ్ వేణుకి కాలినడకన ఎక్కే మొక్కు ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి ఎక్కడం స్టార్ట్ చేశారంట. అదే స్పాట్ లో US నుంచి వచ్చిన వేణు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలవడం జరిగిందంట. అందరూ కలిసి కాలినడకన మెట్లెక్కడం స్టార్ట్ చేశారంట. చూస్తున్నారు కదా, 3180వ మెట్టు. చూస్తుండగానే ఇంకా సేపట్లో 3551 మెట్లు ఫినిష్ చేశారు 3 గంటల 7 నిమిషాల టైంలో. వెల్ డన్ శివ బాలాజీ గారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవ్వా. వేణు మొక్కు అయిపోయిందా, నువ్వు అయిపోయావా? అయిపోయింది, నేను కూడా సక్సెస్ఫుల్ ఫినిష్ చేస్తావు అయితే. సక్సెస్ఫుల్. ఎన్ని సంవత్సరాలు మొక్కిది? 10 years ఆల్మోస్ట్. 10 years మొక్క. అదే 7 years అనుకో. 7 years నుంచి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇదో ఈయన మాత్రం ఈయన కోసం నేను నడిచా అంతే. కానీ చాలా తొందరగా వచ్చినావు నువ్వు. 3 years. కాలినడకన శ్రీవారి 7 కొండలు ఎక్కి నిద్ర చేసి తెల్లారి దర్శనానికి బయలుదేరారు. శివగారు ఎప్పుడు చెప్తుంటారు, శివగారే కాదు చాలా మంది చెప్పగా నేను విన్నది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి పిలిస్తేనే
ఆయన పిలుపు వచ్చిన తర్వాతే మనకి దర్శన భాగ్యం కలుగుతుంది అని అండ్ దర్శనానికి బయలుదేరుతాము అని. అలాగే శివ గారికి చాలాసార్లు అదృష్టవశాత్తు అనాలా లేకపోతే దేవుడు ప్రసాదించిన వరమా భాగ్యమా అనాలా తెలియదు కానీ నిజరూప దర్శనం, సుప్రభాత సేవ ఇలా మరెన్నో సేవలలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం తనకు కలిగింది. ఈసారి కూడా స్వామివారి దర్శనం చాలా బాగా అయిందంట. సో దర్శించుకొని రూమ్కి బయలుదేరేశారు. ఇదే శివ గారు వాళ్ళు స్టే చేసిన రూమ్. చూస్తున్నారు కదా, ఇది బాల్కనీ వ్యూ. సో ఇక్కడ నుంచి రిఫ్రెష్ అయ్యి వాళ్ళు శ్రీకాళహస్తికి బయలుదేరేశారు. చూస్తున్నారు కదా, శ్రీకాళహస్తి టెంపుల్ ఇది. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయిందంట. అండ్ శివ గారు వేణుగారితో పాటు ఉన్నది రాజీవ్ గారు, వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ అనమాట. తను కూడా యాక్చువల్గా ముందే రావాలి, వీళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడే కలిసి రావాలి. బట్ తను వరంగల్లో స్టక్ అవ్వడం వల్ల తను నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చారంట. ఏదైతే ఏంటి, దర్శనం చాలా బాగా చేసుకొని అందరూ కలిసి హ్యాపీగా హైదరాబాద్కి తిరిగి వచ్చారు. సో అదన్నమాట, అలా జరిగింది శివ గారి ట్రిప్. ఇప్పుడైతే మన రెసిపీస్ లోకి వెళ్ళిపోదాం. సో మనం 2 పకోడీస్ చేయబోతున్నాం, ఆనియన్ పకోడీ అండ్ చికెన్ పకోడీ. బట్ ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే అది మ్యారినేట్ అవ్వడానికి కొంచెం టైం, ఒక హాఫ్ అన్ అవర్ టైం కావాలి కాబట్టి ఫస్ట్ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, మీకు ఇష్టం ఉంటే మీరు బోన్ తో కూడా తీసుకోవచ్చు. నేను మనకి బోన్లెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద పీసెస్ ఇస్తారనమాట. చూడండి ఇలాగా. సో ఇలా కొద్దిగా పెద్దగా ఉంటే మనకి పకోడీకి చిన్న పీసెస్ బాగుంటాయి. సో దీన్ని 2 పీసెస్ చేసుకుందాం. సో ఇలా 2 పీసెస్, ఇలా ఉన్నదాన్ని 2 పీసెస్ చేసేసుకోండి. సో ఇంత పీసెస్ కొంచెం పెద్దదైతే 3 పీసెస్. ఇట్లా అయిపోయింది. మన పీసెస్ అన్ని బైటబుల్ పీసెస్, అంటే నోట్లో వేసుకుంటే ఒక ముక్క అలాగే తినేసేయచ్చు అనమాట. అంటే మళ్ళీ కొరికి సగం తిని అలా కాకుండా. సో అలాగా బైటబుల్ పీసెస్ చేసేసుకున్నాం. ఆల్రెడీ నీట్ గా వాష్ చేసేసిన చికెన్ నేను తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది బౌల్లో వేసేసుకొని మిగిలిన స్పైసెస్ అన్ని వేసుకొని మ్యారినేట్ చేసేద్దాం. నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 ఫుల్ టేబుల్ స్పూన్ శనగపిండి, 1 ఫుల్ టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్ల నూనె, 1 ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ నీట్ గా ఈవెన్ గా ప్రతి పీస్ కి కోట్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ లాస్ట్ లో ఫ్రై చేసుకోబోయే ముందు దీంట్లో 1 కోడిగుడ్డు, కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటాం అనమాట. సో మ్యారినేషన్ కి ఇప్పుడు ఇది మాత్రం పెడదాం. అయిపోయింది, కలిపేసుకున్నాము. సో ఇప్పుడే మసాలా ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్ని చూసుకుంటారంటే చూసుకోండి, లేకపోతే ఫ్రై చేసేటప్పుడు 1 పీస్ చికెన్ వేసి ఆ ముక్కని తిని అన్ని కరెక్ట్ గా ఉన్నాయా చూసుకొని, ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే మళ్ళీ కొంచెం మిక్స్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని సూపర్ కాన్ఫిడెంట్, బికాజ్ నేను కొన్ని వందల సార్లు చేసి ఉంటాను చికెన్ పకోడీ. అండ్ మా చిన్నోడి ఫేవరెట్ అనమాట, వాడికి చాలా ఇష్టం. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు వెజిటేరియన్కి వెళ్ళిపోదాం. మళ్ళీ చికెన్ చేతులు వెజిటేరియన్ చేస్తున్నారు, చికెన్ చేసిన ప్లాంక్ మీదే వెజిటేరియన్ చేస్తున్నారు అనద్దు. మేము 2 తింటాం కాబట్టి ఇట్స్ ఫైన్. నేను హ్యాండ్ వాష్ చేసుకొని చేస్తాను. బట్ ప్రతిదీ అంటే కటింగ్ ప్లేట్ కడిగేది, చెయ్యి కడిగేది, ఇవన్నీ కడిగేది కూడా ఎక్కడ చూపిస్తామని ఒక్కొక్కసారి ఇంకా వెజిటేరియన్కి వెళ్ళిపోదాం అన్నప్పుడు డైరెక్ట్ గా విల్ గో టు వెజిటేరియన్ అనమాట. సో వెజిటబుల్ పకోడీ కోసం అంటే ఆనియన్ పకోడీ కోసం 4 ఉల్లిపాయలు ఈ సైజ్వి అండ్ 2 పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఉల్లిపాయల్ని మనం సన్నగా పొడవుగా స్లైసెస్ చేసుకుందాం. ఎలా అంటే ఇలా సగానికి కట్ చేసుకున్నాక ఇక్కడ రండి, మరీ సన్నగా వద్దు, మరీ లావుగా వద్దు, ఇలా అన్నమాట. సో ఇలాగా స్లైసెస్ చేసేసుకోండి. ఇవాళ నేను చూపించబోయే 2 పకోడీలు ఆనియన్ పకోడీ
అండ్ చికెన్ పకోడీ రెండు చాలా క్రిస్పీగా చాలా యమ్మీగా ఉండబోతున్నాయి. అంటే మనకి బజ్జీలాగా సాఫ్ట్గా చేస్తారు కొంతమంది పకోడీ, బట్ నేను చేసేది అలా ఉండదన్నమాట, చాలా క్రిస్పీ ఉంటుంది. సో దానికి నేను చేసిన ప్రాసెస్లోనే చేశారంటే మీరు కూడా ఎగ్జాక్ట్లీ యూ విల్ గెట్ క్రిస్పీ పకోడాస్. అయిపోయింది. ఇప్పుడు వీటిల్ని ఫస్ట్ పొడి పొడిగా చేసేసుకుందాం. ఏం లేదు, ఇలా నలిపేసుకుంటే, గట్టిగా కాదు రఫ్లీ నలిపేసుకున్నా మనకి పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. ఇలా అన్ని విడిపోయేలాగా చేసేసుకోండి. అయిపోయింది, అన్ని విడివిడిగా చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ బౌల్ తోటి మెజర్ చేస్తాను ఆనియన్స్, ఎందుకంటే దాన్ని బట్టి మనం శనగపిండి వేసుకుందాం. సో మీకు ఇప్పుడు ఈ బిగినర్స్ కి ఈజీగా ఉండడానికి నేను చెప్తున్నాను అనమాట. సో ఇలా కప్కి తల కొట్టినట్టు మెజర్ చేసుకొని బౌల్లో వేసేసుకుందాం. సో నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్స్గా సన్నగా చాప్ చేసేసుకుందాం. చాలా సన్నగా, అంటే మనం తినేటప్పుడు ఒక ముక్కలో మనకి పచ్చిమిరపకాయ వచ్చినా కానీ అంత కారం అనిపించకూడదు అనమాట, అంత సన్నగా. సో మళ్ళీ కూడా కొంచెం ఫైన్ చాప్ అయ్యేలాగా చాప్ చేసేసుకుందాం. అంటే మనకి పకోడీకి కట్ చేసుకోవాల్సింది ఇంతే అనమాట. ఇంకా మిగిలిన అన్ని యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేసేసుకోవచ్చు. సో యాడ్ చేసేద్దాం. ఫస్ట్ ఉప్పు యాడ్ చేసుకుందాం. నేను 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. సో చాలా రెసిపీస్లో చాలాసార్లు చెప్పారు శివ గారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను దట్ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలాంటి రెసిపీస్లో మనకి రైతా అయినా ఆనియన్తో మనం ఆమ్లెట్ చేసేటప్పుడైనా ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా ప్రెషర్ ఇస్తూ స్క్వీజ్ చేస్తే దానిలోంచి నీరు వదిలి ఉల్లిపాయలు ఇంకా బెటర్గా టేస్ట్ అవుతాయి అనమాట. ఆ ఘాటు తగ్గి బెటర్గా టేస్ట్ అవుతాయి. సో గట్టిగా స్క్వీజ్ చేసేసుకుందాం. సో చూసారా, ఆనియన్స్ లోంచి చెమ్మ రిలీజ్ అయింది. దీంట్లోనే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పిండి ఎంత నీట్ గా కలుపుకుంటామో అంత క్రంచీగా క్రిస్పీగా పకోడీలు వస్తాయి. సో ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేద్దాం. ఫైన్ చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఫుల్ స్పూన్ కారం, మనం స్లైస్ చేసి మెజర్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 3 కప్పులు వచ్చాయి. సో దాంట్లో సగం 1.5 కప్పు శనగపిండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని అందులోనే 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ లో ఉన్న నీళ్ళతోనే ఇలా కలిసిపోయింది అనమాట. సో ఇప్పుడు జస్ట్ తడుపుకోవడానికి 1 స్పూన్ ఆర్ 2 స్పూన్లు మనకి కొద్దిగా బిగుసుకోవాలి కాబట్టి అంత నీళ్ళు వేసుకొని కొంచెం గట్టిగా కలిపేసుకుందాం. సో ఇలా కలిపేసుకుంటే చాలన్నమాట. చూసారా, ఇట్లాగా కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. దాన్ని మనం పొడి పొడిగా వేసేసుకుందాం. అండ్ మీరు కలుపుకునేటప్పుడు బౌల్కి చేతికి పిండి ఎక్కువ ఉండిపోతుంది అనమాట. సో అదంతా నీట్గా తీసి ఆనియన్స్తో మిక్స్ చేసేసుకోండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం వేడి వేడి పకోడీలు ఫ్రై చేసేసుకోవడమే అనమాట. సో లెట్స్ గో టు ద ఫ్రైయింగ్ ప్రాసెస్. కడాయి పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మన చెట్టు కరివేపాకు, ఇది గార్నిష్ కోసం అనమాట. ఇది అండ్ ఈ పచ్చిమిరపకాయలతో మనం గార్నిష్ చేయబోతున్నాం. అది ఎలా అని మొత్తం ఫ్రైయింగ్ అయిపోయాక చెప్తాను. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకుందాం. సో గార్నిష్ కోసం మనం ఇవి ఫ్రై చేసుకుంటాం అనమాట. సో దానికి
స్లిట్ చేసేసి పీసెస్ చేసేసుకుందాం అంతే. మధ్యలోకి స్లిట్ చేసి అండ్ సెంటర్ కట్ 4 పీసెస్ సరిపోతుంది. ఇలా అన్నమాట, ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైపోయింది, ఇంకా పకోడీలు వేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీ చేతికి కంఫర్టబుల్ గా ఇంత అంటే ఇంత, కొంతమంది ఎక్కువ తీసుకొని బాగా అలవాటు ఉన్న వాళ్ళు వేసేస్తారు. మీకు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నారంటే ఇంత తీసుకోండి చాలు. ఇంత తీసుకొని దీన్ని ఇలా స్ప్రింక్లింగ్ లాగా విడివిడిగా చేసుకుంటూ వేయండి. రండి చూపిస్తా. సో కొంతమందికి దీంట్లో ఏవేవో మసాలాలు వేయడం అలవాటు, అస్సలు అక్కర్లేదు. యాక్చువల్గా ఉప్పు, కారం, శనగపిండి అంతే, ఇంకేం అక్కర్లేదు ఆనియన్స్ పకోడీలోకి. సో మీకు కావాలంటే స్పైసెస్ నచ్చుతాయంటే వేసుకోండి, అదర్వైజ్ ఇట్స్ నాట్ మస్ట్. సో మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇట్లా మీడియం హీట్లో, అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు వేసేసి వెంటనే బ్రౌన్గా మాడిపోయేలాగా చేసుకోవద్దు అనమాట. చూడండి ఇప్పుడు ఇంతసేపు ఫ్రై చేశాక పకోడీస్ లేత బ్రౌన్గా వచ్చాయి కదా, ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి. ఎస్ అయిపోయింది, ఆల్రెడీ సూపర్ డెలిషియస్. ఇవి పక్కన పెట్టేసి ఇంకో వాయి వేసేద్దాం. క్రంచీ సౌండ్ వస్తుందా? ఇవాళ మా కెమెరామెన్ ధన్విన్ అనమాట. సో వాడు అని ఏవేవో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఇద్దరా కరుమురు యమ్మీలిషియస్. సో ఇలా మరీ నల్లగా అయిపోక ముందే తీసుకున్నారంటే ఇంత డెలిషియస్ ఉంటాయి అనమాట. మరి వేడి వేడిగా కాకుండా కొద్దిగా చల్లారనిస్తే క్రిస్పీగా అయిపోతాయి. ఇంకొక వాయి వేసేద్దాం. సో మీరు ఇంత గట్టిగా కలుపుకుంటే మనకి పకోడీలు అంత క్రంచీగా వస్తాయి అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్ ఆయిల్ వేడవ్వాలి, కానీ మరీ వెయ్యగానే మాడిపోయేలాగా ఉండకుండా మీడియం హీట్లో ఉంచుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. ఇంకొకటి అయ్యే లోపల ఫస్ట్ చేసింది మన ఇద్దరు తినేసేలాగా. హలో నువ్వు కూడా వచ్చావా? యమ్మీలిషియస్ మనం సూపర్ ఉంది. చెప్పు ఎలా ఉంది? నువ్వు టేస్ట్ చూసి అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా? పర్ఫెక్ట్ ఉన్నాయా? ఎందుకు పర్ఫెక్ట్ ఉండవా? అమ్మ చేస్తే ఏదైనా పర్ఫెక్ట్ ఉంటుంది అంటవా? వాడు చూడరా లెఫ్ట్ హ్యాండ్ మెల్లగా పెట్టి లేస్తున్నాడు అప్పటి నుంచి. మొత్తం ప్లేట్ తిన్నారా? నాతో మొత్తం ప్లేట్ తీసుకోవద్దు, నేను ఇస్తాను నీకు, నాన్నమ్మకి, అందరికి సర్వ్ చేస్తా. చాలా రోజులైంది ఇలా చేస్తూ తింటూ చేయడం. వేరే రైనీ సీజన్ మాకు కొద్దిగా వెనక్కి. అవునరా, బయట వెదర్ కి అనేబుల్ టు స్టాప్. ఇది కూడా అయిపోయింది, తీసేసుకుందాం. చూడండి ఆనియన్స్ ఇట్లా స్లైట్ బ్రౌనిష్ ఉన్నప్పుడే తీసేసుకోండి. ఎస్, సెకండ్ ఇది కూడా అయిపోయింది. ఫస్ట్ ఇది ఆల్రెడీ తినేసి అయిపోయింది. చిన్నోడు, పెద్దోడు, అత్తమ్మ, నేను అందరం కలిసి తినేసాం. శివ గారు బయటికి వెళ్ళున్నారనమాట. సో వీఆర్ ఎంజాయింగ్. సో మన ఆనియన్ పకోడీ అయిపోయింది, పక్కన పెట్టేసి చికెన్ చేసేసుకుందాం. చికెన్ లోకి యాజ్ ఐ ఆల్రెడీ సెడ్
వేసే ముందు ఎగ్ అండ్ కార్న్ ఫ్లోర్ వేస్తానని చెప్పాను. సో ఎగ్ అండ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. ఒక కోడిగుడ్డు, మీరు ఎంత చికెన్ తీసుకున్నా కానీ ఒక కోడిగుడ్డు సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. సో నీట్గా ఎగ్ అండ్ కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసేసుకున్నాం. ఆయిల్ కూడా వేడిగా ఉంది కాబట్టి వేసేసుకుందాం. సో మనకి ఆనియన్ పకోడా అయినా చికెన్ పకోడా అయినా మీరు వేసిన వెంటనే కలపెట్టేసేయద్దు. అది దానికి మసాలా ఆర్ పిండి ఉంటుంది కదా, ఆ పిండి కొంచెం దానికి టైట్ గా పట్టుకోవాలన్నమాట. సో అది డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆనియన్స్ నుంచి విడిపోతుంది, చికెన్ నుంచి కూడా మసాలా విడిపోతుంది. సో కాసేపు వేగనిచ్చి తర్వాత మనం ఇన్ కేస్ అవసరం అవుతుంది, ఒక పక్క కాలుతుంది ఒక పక్క కాలట్లేదంటే మిక్స్ చేసుకుందాం, అంటే తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. చూసారా మంచిగా బ్రౌనిష్ అవుతున్నాయి. ఇంకా కొద్దిగా అవ్వాలి, ఇంకా కొద్దిగా అవ్వాలి. సో నేను చేసే చికెన్ పకోడీ చాలా డెలిషియస్ ఉంటుంది. అండ్ మనకి చాలా రేర్ ప్లేసెస్ లో ఇలాంటి చికెన్ పకోడీ దొరుకుతుంది. కూకట్పల్లిలో ఏదో ఒక ప్లేస్ లో దొరుకుతుంది. అక్కడ నుంచి మా కజిన్ మోహన్ అని ఉంటాడు అనమాట, తను వచ్చే ప్రతిసారి తీసుకొస్తాడు. సో అక్కడ తిన్నప్పటి నుంచి నేను చెక్క పొడి వేసాను కదా మ్యారినేషన్ లో, చికెన్ పకోడీకి ఒక యునిక్ టేస్ట్ యాడ్ చేస్తుంది అనమాట, భలే ఉంటుంది. సో మీరు ఇంతవరకు ఎక్కడ వినుండరు చెక్క పొడి యాడ్ చేయడం. సో ఒక్కసారి మీరు అది యాడ్ చేసి చూడండి, టేస్ట్ అండ్ డెలిషియస్నెస్ మీకు ఇంకా నెక్స్ట్ టైం వదలరు అనమాట, కంపల్సరీ, అంత బాగుంటది. సో అక్కడ చూసి నేను చెక్క పొడి వేయడం స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర కనుక దాల్చిన చెక్క పొడి లేదు అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లో రెడీమేడ్ గా దొరుకుతుంది. మీకు లేదు అంటే గనక ఏముంది, మిక్సీలో కానీ లేకపోతే మన దగ్గర రోల్ ఉంటుంది కదా దంచేది, దాంట్లో ఒక 4 ముక్కలు వేసి క్రష్ చేసి నీట్ గా పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసేయండి. కొంచెమే, ఒక మనం యాడ్ చేసింది ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది. సో అంతనే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుంది. సో అయిపోయింది, తీసేసుకుందాం. చూడండి ఇట్లా మనకి నీట్గా ఒక గోల్డెన్ బ్రౌనిష్ టోన్ వచ్చాక తీసేసుకోవచ్చు అనమాట. ఎస్, రెడీ అయిపోయిందో. ఇంకా అటాక్ చేస్తాను నేను, సెకండ్ వేసే లోపల ఇవి ఉంటాయో లేవో తెలీదు. సో ప్లేట్లోకి వేసేసుకుందాం. గార్నిష్ కి కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇదే నూనెలో కొంచెం కేర్ఫుల్ గా దూరంగా ఉండి వేసుకోండి. అదే నూనెలో ఫ్రై చేసుకుందాం. అండ్ ఈ కరివేపాకు క్రిస్పీగా క్రంచీగా భలే ఉంటుంది తినడానికి. క్రాకర్స్ లాగా అయిపోయింది, తీసేస్తున్నా. వీటిని ఇప్పుడు మనం చికెన్ పకోడీ మీద, ఆనియన్ పకోడా మీద వేసుకుంటాం అన్నమాట. సో పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసేసుకుందాం కేర్ఫుల్లీ. ఆగురా, మన కరివేపాకు అది కొంచెం దూరం ఉంది, ఇక్కడ దగ్గర కరివేపాకు క్రంచీ కదా, వెరీ హెల్దీ మా. దాంట్లో పకోడాలో ఇస్తాను నీకు, ఒక నిమిషం. దొంగ వస్తున్నారా, అందుకే ఇంకొకటి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం చూడండి ఇలా వైట్ లేయర్స్ ఫామ్ అవుతుంది, ఇట్లా ఇలా అంతే, తీసేయచ్చు. ఆఫ్ చేసేస్తున్నా, ఆఫ్ చేసేసి పచ్చిమిరపకాయలు తీసేద్దాం.
చికెన్ పకోడీ, ఆనియన్ పకోడీ రెండు రెడీ అయిపోయాయి. సర్వ్ చేసేసుకుందాం. సో లెట్స్ గో. నువ్వే వచ్చేసావా? అక్కడికి తెస్తా అనుకున్నాను నేను. ఒక ప్లేట్ ఆల్రెడీ ఆనియన్ పకోడీ తినేసాము. ఆనియన్ పకోడీ వద్దా, చికెన్ పకోడీయే కావాలా? అవునరా. నో మోర్. yes more. డెలిషియస్. రెండు అదిరిపోయాయి. కాకపోతే వేడివేడిగా సర్వ్ చేయాలి కాబట్టి ఇది సర్వ్ చేసేసి నేను మళ్ళీ ఇంకొక బ్యాచ్ చేస్తాను. చూసారు కదా, చాలా ఈజీ రెసిపీస్, చాలా డెలిషియస్ ఉంటాయి అన్నమాట. ఈ వాన పడుతూ అలా బయట కూర్చొని బాల్కనీలో కానీ లేకపోతే హాయిగా వానను చూస్తూ వేడి వేడిగా తింటుంటే చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. సో ఆనియన్ పకోడీ అయితే టీ తాగుతూ మధ్య మధ్యలో పకోడీలు తింటూ కూడా తింటాం చాలా మంది. నాకు కూడా అలవాటే అది. బట్ చికెన్ పకోడీ టీతో తిన్నాను అనమాట. ఎందుకు డాన్స్ చేస్తున్నావు? సో ఈ వానాకాలంకి అదిరిపోయే పకోడీలు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇవాళ అందరూ లేజీగా ఉండి ఎవరు రెడీ అవ్వలేదు అనమాట. సో వాళ్ళు తినే వీడియో ఐ డోంట్ వాంట్ టు క్యాప్చర్. అందరూ రిలాక్స్డ్ గా ఉన్నారు కాబట్టి లెట్ దెమ్ ఎంజాయ్ ది డిషెస్. సో మీ ఇంట్లో కూడా డెఫినెట్ గా చేసి ఎంజాయ్ చేయండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్. హౌస్ ఇట్ రా? Magical things go in my mouth. మెల్లగా తినరా, మెల్లగా తిన. Little drumstick. లిటిల్ డ్రమ్ స్టిక్. Drumstick shape lo. థ్యాంక్ యూ. డెలిషియస్. last time మను ఆ కరేపాకు తినరా విత్ చికెన్. చాలా బాగుంటది. కరేపాకు బాగుంటది, పచ్చిమిరపకాయ. వాడి పచ్చిమిరపకాయ కూడా ఇష్టం. అలా రాదమ్మా, అలా రాదు, క్రష్ అయిపోద్ది. ఓ మన హౌస్ కరివేపాకు మెల్లగా తినరా, నోట్లో పట్టదు. మెల్లగా తినమా. సరే నామ్మకి సర్వ్ చేయపోండి. నేను మెల్లగా మెల్లగమ్మా, మెల్లగా. మనం all yours. తినేస్తాడు. అందరికీ నమస్కారం. రెక్కి చాలా బాగుందని విన్నాను. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్కి రీచ్ అయింది. G5లో మంచి ట్రెండింగ్లో ఉన్న వెబ్ సిరీస్ ఇప్పుడు రెక్కి. దీన్ని నిర్మించిన శ్రీరామ్ గారికి, డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కృష్ణప్ప, ఇద్దరికీ కూడా నా బెస్ట్ విషెస్. ప్లీజ్ వాచ్ రెక్కి.